సార్ ఇప్పుడు భూమి విషయానికి వచ్చేసరికి చాలా తగాదాలు జరుగుతూ ఉంటాయి కదా! ఈ గొడవలన్నీ సద్దుమణిగిపోయి అంటే న్యాయం ఎవరి వైపు ఉందో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అన్నదమ్ముల తగాదాలు అనేది తెలియకుండా తగాదాలు చేసుకుంటున్నారు. అన్నగా పుట్టినోడు తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా న్యాయం చేసి అన్న మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్న పెద్దవాడు, నీకు తర్వాత నీ ఎంగిటి పాలు తాగినోడు తమ్ముడు. నువ్వు గుర్తుపెట్టుకో, వాడికి ద్రోహం చేయకుండా వాడు అడిగినట్టు వాడి రూల్ ప్రకారం మోసం లేకుండా న్యాయపరంగా వాడికి ఇచ్చే చూడు. వాడికన్నా హై రేంజ్ లో నువ్వు ఎదిగిపోతావు. ఎవరికన్నా? తమ్ముడి కన్నా హై రేంజ్ లో అన్న ఉంటాడు. అన్న తమ్ముళ్ళు ఎవరు ఉన్నా సరే, ఇప్పుడు తమ్ముడు అనుకో అన్న సరిగ్గా పంచి లేదనుకో, నువ్వేం చేస్తావు? అన్ననే తిట్టకూడదు. అక్క అయినా సరే తమ్ముడైనా సరే, ఎవరైతే మనకి పంచి లేదో సమంగా పెద్దోడే కదా పంచేయాలి. వాడు ఇవ్వలేదు అన్నప్పుడు తమ్ముడైనా సరే ఎవరైనా సరే తిట్టకూడదు వాడిని. ఎక్కడ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. నెగిటివ్ రిలీజ్ చేయకుండా మా అన్న మంచివాడు, లేక మా అక్క అనుకో మా అక్క మంచిది, ఎవరో మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, బాగా 5-6 మంది ఉంటారా, ఇద్దరు ఉంటారా, వాడి గురించి మంచిగా చెప్పాలి. వాడు బాగున్నాడు, అన్ని విధాలుగా మంచిగా, నాకు అనుకూలంగా ఉన్నాడు, విశ్వానికి కృతజ్ఞతలు. నా భాగాన్ని చాలా సులభంగా నాకు అనుకున్న విధానికన్నా గొప్పగా నాకు పంచి ఇచ్చినాడు. డబ్బులకి విశ్వానికి, మా అన్నకే లేక మా అక్కకో ఎవరు బంధువులు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే కృతజ్ఞత భావం తెలియజేయాలి. ఎక్కువ అర్థంగా నిలబడి మాట్లాడండి. మిర్రర్ వర్క్ గురించి మీకు తెలియదండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది 1000 రెట్లు నీకు రిటర్న్ ఇస్తుంది. మిర్రర్కు ఉన్న పవర్. అక్కడ మాట్లాడాలి. నువ్వు వాళ్ళని తిట్టకూడదు. నాకు పంచి లేదే, నాకు ద్రోహం చేశాడే. నువ్వు అది నెగిటివ్ రిలీజ్ చేస్తే నీకు అక్కడ ద్రోహమే జరుగుతుంది. పంచి లేదన్నమాట పంచేయడు. ఇచ్చేసినట్టు పదే చెప్పు, ధ్యానం చేసుకో, కొంచెం ఊహించుకో, ఆటోమేటిక్ అది రిలీజ్ అవుతుంది. ఇచ్చేసినట్టే డ్రీమ్ చేయి. ఇచ్చేసి ఎలా హ్యాపీగా ఉంటావో అలాగనే ఉండు, చెప్పుకుంటానే ఉండు. డైలీ కూడా పగులు కూడా నీకు ఎప్పుడు వచ్చిన మాట చెప్పుకుంటానే ఉండు. పదే రిలీజ్ చేసి చూడు. వాడు అతని గురించి తిట్టుకుంటా మంచిగా చెప్పు చూడు. అతనే ఈ థాట్స్ ఉన్నది చూడు, నువ్వు రిలీజ్ చేసినప్పుడు ఈ థాట్స్ ఏం చేస్తాడంటే ప్రకృతిలో కలిసి ఆ ఎన్నర్ మైండ్ తాకుతుందండి. ప్రకృతికి ఉన్న ధర్మం అది. ఆ గాలిలో కలిసినప్పుడే అతని మైండ్ని పోయి తాకేది. తాకినప్పుడు అవును కదా, మా తమ్ముడిని ఎందుకు నేను ద్రోహం చేయాలి, మా అక్క చెల్లిని ఎందుకు నేను ద్రోహం చేయాలి, ఎందుకు నేనే కదా పెద్దవాడిని అనే ఆలోచన అతనిలో కలిగిస్తుంది. కలిగించి పొరపాటు చేస్తున్నా కూడా వచ్చి పిలిచి, రండిరా నేనేదో తెలియక చేశాను, ఇట్లా పంచుకున్నారని ఇట్లా అని సింపుల్గా ఇచ్చేస్తాడు. తగాదేలా ఉండవు అక్కడ. సింపుల్ పంచి ఇచ్చేస్తాడు. అతనే వస్తాడు మీ దగ్గరికి, నువ్వు బాబర్లే, అతనే వచ్చి ఇచ్చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఓన్లీ మైండ్ పాజిటివ్గా